వచ్చే వచ్చేరో తేజమొచ్చెరో అన్నా చంద్రన్న దళిత తేజమొచ్చెరో వచ్చెరో తేజమొచ్చెరో అన్నా చంద్రన్న దళిత తేజమొచ్చెరో వచ్చెరో తేజమొచ్చెరో అన్నా చంద్రన్న దళిత తేజమొచ్చెరో అరే తెచ్చెరో వెలుగు తెచ్చెరో దళిత వాడలల్ల గొప్ప వెలుగు తెచ్చెరో తెచ్చెరో వెలుగు తెచ్చెరో దళిత వాడలల్ల గొప్ప వెలుగు తెచ్చెరో బాబాసాహెబ్ అంబేడ్కర్ బాబు జగజీవన్ల ఆకాంక్షలాశయాలు సాధించి చూపుటకై అన్నా చంద్రన్న దళిత తేజమొచ్చెరో వచ్చెరో తేజమొచ్చెరో అన్నా చంద్రన్న దళిత తేజమొచ్చెరో వచ్చెరో తేజమొచ్చెరో అన్నా చంద్రన్న దళిత తేజమొచ్చెరో ఊరి గౌత నుండి బతుకు గడిపెటోళ్లను చేరదీసి ఊరి మధ్య నిలపడానికి ఘోరమైన అణచివేత నలిగినోళ్ళని పోరాడి గెలిచే శక్తి నింపడానికి బయలుదేరి వచ్చింది ప్రమాద వేళల చంద్రన్న బీమా 5 లక్షలిచ్చి ఆదుకున్నదెవరు ఆహార భద్రత తెచ్చిందెవరు 5 కేజీల రేషను ఇచ్చిందెవరు 2000 వృత్తినిచ్చి నిపుణత పెంచి నిరుద్యోగుల తోడైన యువనేస్తమెవరు బాబు గారు మా బాబు గారు బాబు గారు మా బాబు గారు మా
అందరికీ నమస్కారాలు. రాయ్ కొంచెం మైక్ పెంచా. ఎన్నోసార్లు రాయి చోటుకు వచ్చాను కానీ ఈరోజు మీ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాయి చోటి నాకు కొత్త కాదు. బై ఎలక్షన్లో ఇదే పాలకొండరాయుడు గారి కోసం 10-15 రోజులు ఇక్కడే మకా ఉన్నా మీ అందరికీ తెలుసా విషయం. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే దిగినప్పటి నుంచి చూస్తున్నా మీ అభిమానం, మీ ఉత్సాహం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మీ స్ఫూర్తికి. ఈ రాయచోటి రాష్ట్రానికి ఒక నమూనా కావాలి. మీరు సంతోషంగా ఉన్నారా? అదే మరిగా రోజు రోజుకు భయపడుతున్నారు. యూపీలో దాడులు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆడపిల్లల పైన అఘాయిత్యాలు, అదే మరిగా ఏదైతే త్రిపుల్ తలాక్ పెట్టి మా మైనారిటీలు జైల్లో పెట్టాలంటే ఇది వీలు కాదని అడ్డం పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి మీరు ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట మీకు సపోర్ట్ చేశారా తమ్ముళ్ళు, మైనారిటీ సోదరులందరూ? ఈసారి ఒక్క ఓటు మైనారిటీ వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముడు పోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ఓట్లు వేసుకున్నారు. ఆయన కేసుల కోసం మీ ఓట్లు తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ సంఖ్యలో ఎక్కి మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కుట్ర చేశారో మా తమ్ముళ్ళు హుషారైపోయారు. హుషారుగా ఉన్నారా లేదా? కోపంగా ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అర్థమైనా లేదా మీకు? ఎంత దుర్మార్గుడే నాకు అర్థం కాల. నేను రాజకీయాలు 40 ఏళ్ళున్నా. ఇందిరాగాంధీ నుంచి అందరినీ చూసా. ఇలాంటి అరాచక శక్తి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇతను ఒక అరాచక శక్తి. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వం పట్ల మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదా? పనులు చేశామా లేదా? ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నామనే వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మీ సంతోషమే నా ఆశ్రయం. నేను ఎంతైనా కష్టపడతా, ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మళ్ళీ మీకే ఇస్తా. దీంట్లో అనుమానమే లేదు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. విభజన జరిగిన తీరు చాలా దుర్మార్గం. 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్లో వదిలిపెట్టి వచ్చాం. ఎవరు చేశారు హైదరాబాద్ అభివృద్ధి అంటే? దానికి కూడా నేనే కారణమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకోసం చేశాను, మీరు కష్టపడ్డారు. మొత్తం ఆస్తులన్నీ వదులుకొని, ఆదాయాన్ని వదులుకొని కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, నేను కష్టపడితే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చరిత్రలో ఎప్పుడో చూడని విధంగా నా పాదయాత్రలో చెప్పాను, ముసలి వాళ్ళందరికీ 200 రూపాయలు పింఛను 2000 రూపాయలు చేస్తానన్నాను. కానీ 200 రూపాయలు 2000 చేసి
10 రెట్లు భరోసా కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీ పిల్లలు కూడా చూసుకోలేకపోయారు. అనేక కారణాల వల్ల ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా డాక్రా సంఘాలు ఉన్నారు. నాకు చాలా మా పెద్దమ్మ నమస్కారం బాగా హుషారుగా డాన్స్ చేస్తా ఉంది. ఎంత ఉత్సాహం అంటే అంత ఉత్సాహం. ప్రతి ఒక్కరూ డాన్స్ చేసే పరిస్థితి వచ్చారు. ఆనందం ఎక్కువైపోయింది. ఈ ఆనందం ఎన్నికల వరకు ఉండాలి. ఈరోజు టిఆర్ఎస్ కు బి టీమ్ గా మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారయ్యారు. ఆయనకు భయం. ఢిల్లీలో నరేంద్ర మోడీని చూస్తే వణుకు, టిఆర్ఎస్ చూస్తే భయం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చి పెత్తనం చేస్తూ ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ లో ఉండి అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ రమేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. వాళ్ళ తండ్రి గారి పేరు నేను చూశాను. నేను ఒక రాజకీయ కుటుంబం. ఈసారి మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో రమేష్ కుమార్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలి. ఇంకో పక్కన ఈరోజు మీ దగ్గర చూస్తే సత్యప్రభ గారు పార్లమెంట్ సీట్ ఇచ్చాం. వారి కుటుంబం నుంచి చెప్పక్కర్లేదు మీ అందరికీ. ఆదికేశవ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా, రాజంపేట ఎంపీగా మీకు ఎనలేని సేవలు అందించిన కుటుంబం. అందుకనే వారిని కోరాను. వారు చిత్తూరులో ఆనందంగా ఉన్నారు. అయినా కూడా నేను కోరింది రాజంపేట ఎంపీగా ఉండి ఒక సామాజిక న్యాయానికి న్యాయం చేయమని వారిని కోరితే వారు ముందుకొచ్చారు. కాబట్టి వారిని కూడా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ పాలకొండరాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇప్పుడే పాలకొండరాయుడు గారు 2-3 విషయాలు చెప్పారు. తప్పకుండా సమాచారం ఇస్తే ఎవరైనా తప్పు చేస్తే తాట తీస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ప్రసాద్ను కూడా రేపు సముచితమైన గౌరవం ఇస్తాం. ఒక ఎమ్మెల్సీగా చేసి ఆయన కూడా కాపాడుకుంటాం. ఇక్కడ కడపలో ఇప్పటికీ ఎమ్మెల్యేగా మైనారిటీ అభ్యర్థిని పెట్టాం. ఎక్కువ ముస్లింలు ఉండేది కడపలో ఉన్నారు, రాయచోట్ల ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు. ఈ రాయచోట్ల ఉండే వారికి తప్పకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మీకు కూడా సముచితమైన గౌరవాన్ని ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలా. మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చా, 20,000 రూపాయలు ఇచ్చాను తల్లి మీ అందరికీ. మీ అన్న తమ్ముళ్ళు ఇవ్వలేదు కానీ ఒక అన్నగా 2 విడతలు పసుపు కుంకుమ మీకు ఇచ్చాను మీ సౌభాగ్యం కోసం. భవిష్యత్తులో హామీ ఇస్తున్నా. నాకు భగవంతుడు ఇస్తా ఉంటే మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద కానుకలు ఇస్తానే ఉంటానని మరొకసారి ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. రైతు రుణమాఫీ చేశాం. ఏప్రిల్ నెలలో మీ అకౌంట్లోకి డబ్బులు వస్తుంది. 4-5 విడతలు పూర్తి చేస్తాం. అన్నదాత సుఖీభావ పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ డబ్బులు కూడా మొదటి విడత
ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్కి వస్తుంది. అదే మరిగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా న్యాయం చేస్తున్నాం, వారికి కూడా పెట్టుబడి ఇస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే చంద్రన్న బీమా ఇచ్చాం, 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాను, పెళ్లి కానుక రంజాన్ తోఫా సహాయం చేశాం, ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 1-2 కాదు అనేక కార్యక్రమాలు ఇచ్చి ఉర్దూ అభివృద్ధికి కూడా మీ అందరినీ ఏ విధంగా చేయాలనో చేసే పరిస్థితికి వచ్చాం. అందుకని ఒక పక్క మైనారిటీ సేవ చేశాం, వెనుకబడిన వర్గాలను ఆదుకున్నాం, 25 కార్పొరేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఆదరణ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఆదుకున్నాను. సమాజంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క పని చేస్తాం. ఈరోజు పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. మా ఇంటి పెద్దవే నువ్వు, మా పెద్ద దిక్కువే నువ్వు, ఎన్ని జన్మలెత్తినా చల్లనైన నీ నీడలో మేముండాలన్నా. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. అమ్మ కడుపులోన ఉన్నప్పుడే అమృత హస్తం అందించినావు, పౌష్టికమైన ఆహారం ఇచ్చి సక్కంగా పోషించినావు. పుట్టి నేల మీద పడగానే నన్ను నీ బాధ్యతగా భావించినావు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లోన భద్రంగా ఇంటికి చేర్చావు. ఇరుగోరు ముద్దలు తినిపించావు, కొనవేలు పట్టి నడిపించావు. చదువుకుంట నేను బడికొస్తానంటే సైకిల్ ఇచ్చి చదువు నేర్పించినావు. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. పైసలిచ్చినా పై చదువు కోసం విదేశాలకే పంపించినావు. మంచి బాట ఎంచుకునేలాగా నైపుణ్యమే పెంచినావు. నా కాళ్ళపై నేను నిలబడేదాకా యువ
తెలుగువాడి గుండె కేక అమరావతి ఏరువాక ఆంధ్రదేశ భాగ్యరేఖ చంద్రబాబు ఏలిక యువత కదలి రాయిగా యువత కదలి రాయిగా ప్రగతి బాట వేయుదాక కంటి మీద కునుకులేక ఓరు సలుపు చంద్రబాబు తెలుగు తల్లి కానుక యువత కదలి రాయిగా యువత కదలి రాయిగా తెలుగువాడి గుండె కేక అమరావతి ఏరువాక ఆంధ్రదేశ భాగ్యరేఖ చంద్రబాబు ఏలిక అగ్గిలాంటి యువ శక్తికి వాయువల్లె తోడు నిలిచి వెన్ను తట్టి దారి చూపే ముఖ్యమంత్రి యువనేస్తం ముఖ్యమంత్రి యువనేస్తం ముఖ్యమంత్రి యువనేస్తం సీమాంధ్ర యువత ఘనత దేశానికి చాటి చెప్పి సమత నవత భవిత చూపి అండ నిలిచే అనునిత్యం అండ నిలిచే అనునిత్యం అండ నిలిచే అనునిత్యం ఇంత పెద్ద